4వ విషయాన్ని చూద్దామా? కీర్తనల గ్రంథము 147వ కీర్తనకి వెళ్దాం ప్రియులారా. 4వ విషయాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 6వ వచనాన్ని ఒక్కసారి దేవుని మాటగా మనం చూద్దాం. 147వ కీర్తన 6వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా దీనులను లేవనెత్తువాడు. యెహోవా దీనులను లేవనెత్తువాడు. చాలు ప్రియులారా, ప్రభునందు నాకు ప్రియమైనటువంటి వార్లారా, 4వ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీనులకు కలిగే దీనులకు కలిగే ఆశీర్వాదం ఏంటో తెలుసా? 4వది, దీనులను నా ప్రభువు లేవనెత్తువాడుగా ఉన్నాడు. ఎక్కడి నుంచి? పెంట కుప్పల మీద నుంచి దీనులను లేవనెత్తువాడు ప్రియులరాయన. దీనులను లేవనెత్తువాడు. అవును, బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు యోసేపు ఎంత దీనుడండి, ఎంత దీనుడు. అన్నలు కొట్టారు, గుంటలో పడేశారు, ఏమన్నా దుర్భాషలాడారా? ఒకానొక దినాన అన్నలు తన దగ్గరికే వచ్చారు ధాన్యం కోసం. ఏమైనా మాట్లాడాడండి? వారిని చూసి దుఃఖము పొర్లుకొని వచ్చింది ప్రియులారా. అందుకే యోసేపును దేవుడు ఎంతగా లేవనెత్తాడో చూడండి. పోతీఫరు భార్య రకరకాలైనటువంటి శోధనలు సృష్టించింది. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఒక దినాన దేశం అంతటి నుంచి కరువు నుంచి తప్పించే సామర్థ్యం కలిగిన వాడు యోసేపే. ఫరో అంటున్నాడు, యోసేపు అనుమతి లేకుండా ఎవడు కాలు చెయ్యి ఆడించడానికి వీల్లేదు. ఈ దేశంలో ధాన్యం కొనాలన్నా, అమ్మాలన్నా, ఎవరు జీవించాలన్నా, ఏది కావాలన్నా యోసేపే ఆధారమని చెప్పాడు. అంటే యోసేపే ఆధారమని చెప్పినప్పుడు యోసేపు పోతీఫరు కుటుంబానికి కూడా ఆధారమై ఉన్నాడు కాదందామా? పోతీఫరు కుటుంబానికి కూడా తప్పనిసరిగా ఆధారమై ఉన్నాడు. మరి అలాంటప్పుడు నన్ను ఇంత బాధ పెడతారా మీరు? జైల్లో వేయించి ఎన్ని ఇబ్బందులు గురి చేశారు నన్ను మీరు. దేశం కాని దేశంలో మీరు ధాన్యానికి వచ్చినప్పుడు చూస్తాను మీ కథ అన్నాడా అండి? ఆ దీనుడు ఎవ్వరి మీద కక్షలు కార్పణ్యాలు పెట్టుకోలే ప్రియులారా. అందుకొరకే యోసేపు దీనుడు కాబట్టే నా దేవుడు ఎంతగా లేవనెత్తాడు అనంటే, ఫరో తర్వాత స్థానాన్ని ఒక యోసేపు మాత్రమే భర్తీ చేస్తున్నాడు ప్రియులారా. యోసేపుతో ఫరో అంటున్నాడు, రాజ్య విషయంలో, అధికార విషయంలో, రాజు అనే విషయంలోనే నేను నీకన్నా పైన, దేనిలో కూడా నేను ఎంటర్ అవను. యోసేపు, ఈ కరువు నుంచి ఈ దేశం రక్షించబడాలి. నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేయి. నీ చేతికి సర్వ హక్కులు ఇస్తున్నాను. ఇదిగో రాజపు ఉంగరాన్ని నీ చేతిలో పెడుతున్నాను అన్నా కూడా ఆ దీనుడండి ఎంతో జాగ్రత్తగా లేవనెత్తబడిన దీనుడు నమ్మకమైనటువంటి పనిని చేశాడు. ప్రభునందు నాకు ప్రియమైన వారలారా, దీనులను నా ప్రభువు లేవనెత్తేవాడుగా ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం ప్రకటిస్తున్న ఈ దీన సేవకుడైనా, వింటున్న నీవైనా, కనీసం ఈరోజు 5,000 మన నోటిలోనికి వెళ్ళి మన చుట్టూ ఉన్న సమాజంలో ఒక 10 మంది కన్నా ఒక మంచి స్థితిలోనైనా మనం ఉన్నాము అని అంటే, ఎక్కడో ఒక్కడ కొంచెము దాగి ఉన్న దీనత్వము అని చెప్పగలను ప్రియులారా. మనమే అతిశయపడ్డాము అంటే, మనమే గర్వించాము అనంటే మన దేవుడు ఉంచడు ప్రియులారా, త్రోసివేస్తాడు. అని ఎప్పుడు కూడా దీనులను లేవనెత్తే దేవుడు, అహంకారులను త్రోసివేసే దేవుడు. యోసేపును ఎంతగా దీవించాడో చూడండి. ఎందుకు యోసేపు గారు మీరు ఎంతగా లేవనెత్తబడుతున్నారు అంటే, యోసేపుకున్నటువంటి ఒక గొప్ప లక్షణం దీనత్వం. సో మొదటిది, దీనులు తృప్తి చెందుతారు. రెండవది, దీనులు దేవుని మార్గాన్ని తెలుసుకుంటారు. మూడవది, దీనులు మొరపెట్టగా ఆయన ఆలకిస్తాడు. నాలుగవది, దీనులను ఆయన లేవనెత్తుతాడు. ఐదవది, దీనులకు ఏం కలుగుతుందో చూద్దామా? అక్కడే 149వ కీర్తన 4వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. యెహోవా తన ప్రజల యందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఎంత గొప్ప దేవుడండి. దీనులకు కలిగే మరొక ఆశీర్వాదాన్ని 5వ మాటగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన అంటున్నాడు, దీనులను రక్షణతో
అలంకరించే దేవుడు. అవును ప్రియులారా, దీనులను అలంకరిస్తాడు ఆయన రక్షణతో, లేదా వారిని బహుగా ఆశీర్వదించి నిలబడతాడు తన చిత్తానుసారమైనటువంటి మార్గములో. అవునండి, నీ దగ్గర దీనత్వం ఉంటే నీ దీన స్థితి నుంచి ఘనమైన స్థితికి, అలంకార స్థితికి నిన్ను ఆయన లేవనెత్తేవాడుగా ఉన్నాడు. ఎస్తేరును చూడండి, ఎలాగో వచ్చిందండి ఆమె ఆ దేశానికి. యూదులు ఆ దేశానికి బానిసలుగా వచ్చిన వారు స్వతంత్రులు కాదు ప్రియులారా, ఏదో బ్రతుకు తెరువు కోసం వచ్చినటువంటి వారు ప్రియులారా. అయితే ఎస్తేరమ్మ ఎంత దీనత్వం అండి. వస్తీ గర్వము చేత తన అధికారాన్ని పోగొట్టుకుంది, రాకుమారిగా ఉండాల్సిన స్థానాన్ని కోల్పోయింది. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి అక్కడ ఉన్నటువంటి షండులు అనేక మంది యవన బిడ్డలను సిద్ధపరిచారు. రాజు సముఖమునకు వచ్చినప్పుడు ఆ స్త్రీలు ఏమైతే కోరుకుంటారో అది ఏదైనా సరే వాళ్ళకి ఇచ్చేస్తారు, అంతే. ఇంకా ఏదైనా సరే. కారణం ఏంటి అని అంటే వారు రాజు కొరకు అలంకరించుకొని వచ్చారు, ఎదురుగా ఇచ్చేయాల్సిందే. కానీ మీరు గమనించండి, హెగే ఏ అలంకరణ అయితే ఎస్తేరుకు చెబుతున్నాడో, ఇంత మటుకు చాలు అంటే చాలు, నాకు ఇంత మటుకే చాలు. ఎస్తేరును చూడగానే ప్రియులారా, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, రాజు మనసు జాలి కలిగిపోయిందండి. రాజు మనసు జాలి కలిగిపోయింది. అందుకే ఎస్తేరు జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు హామాను మొర్దెకై విషయమై దుర్యోచనలు చేసి మొర్దెకైని ఎలాగైనా ఉరి తీయించాలన్న తపన కలిగి ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన చేసిన ఎస్తేరు మొర్దెకైతో అంటుంది, చిన్నాన్న, వెళ్ళడము న్యాయ వ్యతిరేకమైనప్పటికీ వాస్తవంగా రాజు పిలవంది ఎవరు వెళ్ళకూడదు, అయినా సరే నేను వెళ్తాను. అలాగ వెళ్ళడం వల్ల తల ఛేదించబడుతుంది, నా తల పోయినా పర్లేదు, మన జనాంగం బాగుపడాలి, మన జనాంగం రక్షించబడాలి. వెళ్ళిందండి. ఆయన ఈ సముఖమునకు వెళ్ళగానే ఎస్తేరును చూడగానే ఆ రాజు మాట్లాడే మాట చూడండి, ఎస్తేరు నీకేం కావాలమ్మా? రాజదండము తన వైపు చూపి, రాజ్యములో సగము మట్టుకైనా నీకు ఇచ్చేస్తాను ఇప్పుడు అడిగితే ఏం కావాలి ఎస్తేరు? ఎస్తేరు కూడా ఎంత జ్ఞానయుక్తంగా మాట్లాడుతుందో చూడండి. నీ ప్రక్కనున్న హామాను మమ్మల్ని బాధ పెడుతున్నాడని చెప్పట్లా, రాజా నా ఇంటికి భోజనానికి రండయ్యా. ఎంత దీనత్వం అండి ఎస్తేరు దగ్గర ఉంది. ఎస్తేరు దగ్గర ఉన్న దీనత్వము ఆమెకు ఒక అలంకారప్రాయంగా, ఎంత అలంకారప్రాయంగానంటే తన దేశాన్ని అంతటిని రక్షించుకోగలిగిన సామర్థ్యముతో. ఉదాహరణకు మనం ఏదైనా అప్పులో ఉంటే మన దగ్గర ఉన్న ఒక చైనో రింగో పెట్టుకొని అప్పు విడిపించుకుందాం అనుకుంటాం కదండి. ఎస్తేరు దగ్గర ఉన్నటువంటి దీనత్వము చేత తన జనాంగాన్ని అంతటిని విడిపించిందండి. ఆమె దగ్గరున్న ఆభరణం దీనత్వం, అది పెట్టింది చూడండి. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, దీనులు రక్షణ చేత అలంకరించబడతాడు. గ్రంథం 72వ కీర్తన 12వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం ప్రియులారా. అక్కడ దీనుల గురించి ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. చాలు ప్రియులారా, సొలొమోను కీర్తన, ఈ కీర్తన ఆయన అంటాడు, దీనులను ఏం చేస్తాడు ప్రభు అని అంటే, దీనులను ప్రభువు విడిపించేవాడుగా ఉన్నాడు. దీనులను ప్రభు ఏం చేస్తాడు? విడిపిస్తాడు ప్రియులారా. దేనిలో నుంచి? చెరలో నుంచి, బంధకాల్లో నుంచి, శ్రమలలో నుంచి, ఇరుకులో నుంచి, ఇబ్బందులో నుంచి, మరణశయ్య మీద నుంచి సైతము విడిపించగలిగిన దేవుడు ఆయన. ఏముండాలి మన దగ్గర? దీనత్వము ఉండాలి ప్రియులారా.
అందుకే అక్కడ రాయబడిన మాట మీరు చూసారో లేదు, దీనులను నిరాధారులను అతడు విడిపించును. అంటే దీనులు ఎవరు? ఏ ఆధారము లేనివారు. మనకేదైనా ఒక సమస్య వస్తే, మనకు వార్డు మెంబర్ తెలుసు, లేకపోతే ఆయన కౌన్సిలర్ తెలుసు, లేకపోతే ఎమ్మెల్యే తెలుసు, ఎంపీలు తెలుసు, పోలీసు వాళ్ళు తెలుసు అని అనుకుంటుంటారు మనుషులు. నాకెవ్వరు తెలీదు, నాకు నువ్వే తెలుసు ప్రభు అనుకున్న వారిని విడిపించడండి ఆయన. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి ప్రియులారా, హిజ్కియా అనబడే రాజు ఉన్నాడండి. హిజ్కియా మీదికి సన్హరేబు అష్షూరీలు దండెత్తి వచ్చారు. ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళు? ఆ బైబిల్ గ్రంథాన్ని చూస్తే బహు నీచమైన భాషను వాడారు ప్రియులారా అష్షూరీలు హిజ్కియాను తన దగ్గర ఉన్న జనాలను భయాందోళనకు గురి చేస్తున్నారు. మీరు మీ దేవుడైన యెహోవాను బట్టి ఏమైనా ధైర్యంగా ఉన్నారేమో, యెహోవానే మమ్మల్ని పంపించాడు మీ మీదికి అని చెబుతూ, మీరు మాకు లొంగిపోవాల్సిందే, మీరు మాకు బానిసలు కాకపోతే, వాళ్ళు మాట్లాడతారండి, మా మలము తినిపిస్తాము, మా మూత్రము తాపిస్తాము, అలాగ బూతులు మాట్లాడతాడండి రబ్షాకే. బైబిల్లో ఉన్న మాటలు చెప్తున్నాను ప్రియులారా. అంత నీచంగా మాట్లాడినప్పుడు హిజ్కియా తన దగ్గర ఉన్న వారితో మీరు ఏం మాట్లాడదు, వచ్చేయండి అని అన్నాడు. హిజ్కియా వెళ్తున్నాడు, దేవాలయంలోనికి వెళ్తున్నాడు. దీనుడై ఆయన పాదాల చెంత కూర్చొని, అయ్యా నిరాధారుణ్ణి అయ్యా, నేను బలము లేని వారికి నీకన్నా సహాయము చేసే దేవుడు ఎవరున్నారు? నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. ఇదిగో సన్హరేబు రబ్షాకే మాట్లాడిన ప్రతి మాటలు నువ్వు విన్నావు, తీర్పు నువ్వే తీర్చు ప్రభువా. దేవాలయంలో ప్రార్థన చేస్తున్నాడండి హిజ్కియా. దేవుని సేవకుడితో చెప్తున్నాడు, హిజ్కియా భయపడద్దు, అష్షూరీలు నీ మీద ఒక్క బాణాన్ని కూడా ప్రయోగించరు, ఒక్క బాణాన్ని కూడా ప్రయోగించరు, నేనున్నాను నీ పక్షాన. అంతేనండి, ఆ రాత్రి దేవుని దూత 185,000 మంది అష్షూరీయుల దండును నాశనము చేసింది మొరపెట్టగా. వెంటనే ఒక వదంతి పుట్టింది అష్షూరీయుల దండులో, దేశం మీదికి శత్రువులు వచ్చారన్న వార్త. సన్హరేబు సైన్యాన్ని వదిలిపెట్టి ఊరికెళ్ళాడు. దేవాలయంలో మొక్కి ఇంటికి వెళ్దాం అనుకున్నాడు. కాచి పెట్టుకున్న అధికారం కోసం తన కుమారులే రాజును చంపారు. ఎలాగుంటాయండి ఇవన్నీ? దీనుడు మొరపెడితే దేవుడు వింటాడు ప్రియులారా. ఒక హిజ్కియా విషయంలోనే కాదు, ఒక ఆసా విషయంలోనైతేనేమి, ఒక యెహోషాపాతు విషయంలోనైతేనేమి, అయ్యా ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని మొరపెట్టడం ప్రారంభించగానే అద్భుత కార్యాలు జరిగాయి ప్రియులారా, అద్భుత కార్యాలు జరిగాయి. అందుకే దీనులను నిరాధారులను ఆయన విడిపించేవాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, నాకు ఏ ఆధారం లేదన్నా, నా పక్షాన ఎవరు లేరన్నా, అటువైపు ఉన్న వాళ్ళు చాలా బలమైన వాళ్ళు, వాళ్ళకు ధన బలం ఉంది, జన బలం ఉంది, భుజ బలగం ఉంది, నాకేమి లేని వారిని అని అనుకుంటున్నావా? నీ ప్రభు ఉన్నాడు నీ పక్షాన. దీనుడివై మొరపెట్టు, దేవుని పాదాల చెంతకురా. దేవా ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు ఆయన దగ్గరికి రా. ఆయన నిన్ను విడిపించేవాడు ప్రియులారా, విడిపించేవాడు. సో జ్ఞాపకం చేస్తున్నాను, దీనులు తృప్తి చెందుతారు, దీనులు దేవుని మార్గాన్ని తెలుసుకుంటారు, దీనుల మొర దేవుడు వింటాడు, దీనులను ప్రభువు లేవనెత్తుతాడు, దీనులను రక్షణతో అలంకరిస్తాడు. 6వది, దీనులను ప్రభువు విడిపిస్తాడు. 7వది చూద్దామా? కీర్తనల గ్రంథం 68వ కీర్తన 10వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారా. 10వ వచనాన్ని మనం చూద్దాం. నీ సమూహము దానిలో నివసించును దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయమును కలుగజేసితివి. చాలు. 7వది ప్రియులారా, దీనులకు నా ప్రభువు సహాయము చేస్తాడు, సదుపాయాన్ని కలుగ చేస్తాడు.
ఏ ఆధారం లేదు, ఏ సహాయము లేదు, సహాయము చేస్తాడు ప్రభునందు ప్రియులారా. అవునండి, దీనులు ఆయన సన్నిధానంలో నివసించుచు దేవాని అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగు చేసేదివి. నిజమే ప్రియులారా, ఇదేనా సేవకుడు ఒక దేవుని సేవకుడిగా మీతో మాట్లాడుతున్నాడు. ఏ సహాయము లేని వారుగా ఉన్నారా మీరు? ఆందోళన పడమాకండి. దావీదు 121వ కీర్తన రాస్తూ ఏమంటున్నాడండి? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి కలుగును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఎందుకు అంత ధైర్యంగా ఆయన చెప్పగలిగాడు? తన మామ అయిన సౌలు తరుముతున్నాడు దావీదును కదండి. కొండలకు వెళ్ళిపోయాడు, గుట్టలకు వెళ్ళిపోయాడు. ఎలాగో కొద్ది దినాలకు మామ చనిపోయాడు, ఇశ్రాయేలులకు రాజు అయ్యాడు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు రాజు అయిన తర్వాత దావీదును తరుముతున్నది ఎవరు అంటే తన కుమారుడైన అబ్షలోమే. అబ్షలోమే తిరుగుబాటుదారుడయ్యాడండి. అబ్షలోమే తండ్రిని చంపి రాజ్యం తనకు కావాలని కోరుకున్నాడండి. ఈ అంటే కాళ్ళకు చెప్పులు లేకోకుండా ఎండ పూట అరణ్యానికి వెళ్ళిపోతున్నాడు దావీదు. ఇదే అదునుగా చూసుకున్న సిమి దుమ్మెత్తిపోస్తూ ఉన్నాడు. చీ పో దుర్మార్గుడా, నువ్వు సౌలు ఇంటికి చేసింది నీ నెత్తి మీదకి వచ్చిందని మాట్లాడుతున్నాడు. అరణ్యంలో ఎవరండి ఆహారం పెట్టేది? అరణ్యంలో ఎవరండి సదుపాయం కలుగు చేసేవాళ్ళు? దీనుడైనటువంటి దావీదు కొడుకుతో యుద్ధం చేసి కొడుకును చంపడం ఎందుకని వెళ్ళిపోయాడు ప్రియులారా. దేవుడు ఎలాగ సదుపాయాన్ని సహాయాన్ని చేస్తున్నాడో తెలుసా? ఒక వృద్ధుడైన బర్జిల్లయిని లేవనెత్తాడండి. బర్జిల్లయి అనబడే వృద్ధుడు కావలసిన ఆహారం అంతటిని సరఫరా చేస్తున్నాడు దావీదుకు. ఎలాగండి సహాయం అందుతుంది? దేవుడు దీనులకు సదుపాయాన్ని కలుగు చేస్తాడు. కరోనా టైంలో ఎందరో సేవకులకు జీవనోపాధి లేక తలడిల్లారు. చాలామంది ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, అంటే ప్రైవేట్ జాబులు చేసే, గవర్నమెంట్ జాబులు ఎలాగో గడిచిపోయాయి. చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు తాపీ పనులకు వెళ్ళారు, అరటి పనులు అమ్మారు, కూరగాయలు అమ్మారు, పనులు చేశారు. అలాంటి దినాల్లో టీవీ పరిచర్య జరిగింది. అలాంటి దినాల్లో మేము పోషించబడ్డాం. కొంత దీనత్వాన్ని బట్టి ప్రభునందు ప్రియులారా, కొంత దీనత్వాన్ని బట్టి ఆశ్చర్యకరంగా ఎలాగ పోషించాడు అనంటే ఏ పూటకు ఆ పూట. ఇంకా విషయం చెప్పమంటారా? మేము నివసిస్తున్న ప్రాంతంలో కొన్ని రాజకీయ పార్టీలు ఏదో కొంత సాయం చేద్దామని చెప్పేసి కొంత బియ్యము, కొన్ని శనగిత్తనాలు, అవి ఇవి పార్టీలు వాళ్ళు ఇదే అదునుగా ఏదో సహకారం చేద్దామని ఇంటింటికి ప్యాకెట్లు ఇస్తే విచిత్రం ఏంటో తెలుసా అండి? మా ఇంటికి తప్ప అన్నిళ్ళకి ఇచ్చారండి. మా ఇంటికి తప్ప అన్నిళ్ళకు పంచారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకేం అవసరం అబ్బా? ఒకవేళ బహుశా వాళ్ళకి అసూయ ఉందో, మా మీద ద్వేషం ఉందో మాకు తెలియదు, కానీ కనీసము ఆ ఇచ్చే కేజీ, అర్ధ కేజీ చిన్నగిత్తనాలు లేకపోతే బియ్యపు గింజలు కూడా అందించలే ప్రియులారా. కానీ చెప్పమంటారా, అలాంటి సమయంలోనే మేము ఇవ్వగలిగిన స్థాయిలో దేవుడు సదుపాయాన్ని కలుగు చేసి పోషించాడండి. వారు మహా అంటే ఒక 500 రూపాయల సరుకులు ఇచ్చారేమో, కానీ మేము ఒక్కొక్కరికి దాదాపు 1000 రూపాయల సరుకులు పంపిణీ చేసాం. దాదాపు 10-15 మందికి, ఇంకా ఎక్కువే. దేవుని సేవకులు పిలిచి మందిరంలోనికి దూరంగా కూర్చోబెట్టి దేవుని పిల్లలిచ్చిన సహకారంలోనే కొంత ఇవ్వగలిగాము అనంటే ఆయన సహాయము గొప్పది ప్రియులారా. అందుకే దీనులకు ఆయన సదుపాయము కలుగు చేసే దేవుడు. అంతేనా? దీనులకు ఇంకా ఏం చేస్తాడో చూద్దామా? సామెతల గ్రంథానికి వెళ్దాం. 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 3:34వ వచనాన్ని మనం చూద్దాం. అపహాసకులకును ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. చాలు ప్రియులారా, దీనులకు నా ప్రభువు దయ చూపేవాడుగా ఉన్నాడు. అవునండి, యేసు ప్రభుల వారు తన జీవితంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, లూకాసు వార్త 7వ అధ్యాయానికి మనం వెళ్తూ ఉన్నప్పుడు, ఒక ధనవంతుడు యేసు ప్రభుల వారి దగ్గర కొంతమంది మనుషులను పంపించాడు. నా దాసుడు రోగి అయి ఉన్నాడు, ఆ యేసు ప్రభుల వారిని బాగు చేయమని చెప్పండి అయ్యా అడగడానికి పంపించారు.
ఊరు వాళ్ళంతా వచ్చి అంటున్నారు, అయ్యా నీ ద్వారా ఈ మేలు పొందుటకు అతడు అర్హుడే. మనకు దేవాలయం తనే కట్టించాడు, అంటే సమాజ మందిరం తనే కట్టించాడు. శతాధిపతి మంచి గుణగణాలు కలిగిన వాడు, అతని దాసును మనం బాగు చేయాలయ్యా అని అడిగాడు. అలాగా, పదండి వెళ్దాం, బాగు చేద్దాం అని యేసుప్రభు వెళ్తుంటే ఈ లోప శతాధిపతి అంటాడు, దైవజనుని శ్రమ పుచ్చుకొనవద్దని చెప్పు. ఆయన నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. మాట మాత్రము సెలవిమ్మను, నా దాసుడు బాగవుతాడు. మాట మాత్రం. అతని తగ్గింపును చూసిన యేసుప్రభు అంటాడు, ఇశ్రాయేలులో ఇంత విశ్వాసం కలిగిన వారిని నేను చూడలేదయ్యా. ఇప్పుడే ఈ క్షణమెందే అతని దాసుడు స్వస్థత పొందుతాడు. దేవునిందు ప్రియులారా, దీనులకు నా ప్రభువు దయ చూపేవాడుగా ఉన్నాడు. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి కుదించి మాట్లాడుతున్నాను. మరొక విషయాన్ని చూద్దామా? యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. 15వ వచనాన్ని మనం చదువుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. ఎంత గొప్ప దేవుడు ప్రియులారా! ఆయన గొప్పతనాన్ని చెప్పాడు చూడండి 15వ వచనంలో. మహాగణుడును మహోన్నతుడునైన దేవుడు, నిత్య నివాసి అయిన దేవుడు, సత్య స్వరూపి అయిన దేవుడు, వినయము గల వారి యొద్ద దీనుల యొద్ద ఆయన నివసించే దేవుడు. డబ్బున్న వాళ్ళ దగ్గర కాదట ఆయన నివసించేది, గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళ దగ్గర కాదు, దీనుల యొద్ద నివసించే దేవుడండి ఆయన. ఇంత గొప్ప దేవుడు ప్రియులారా ఆయన. ఒక దేవాలయంలోనికి అనేక మంది అర్పణలు అర్పిస్తూ వస్తున్నారు, డప్పులు కొట్టుకుంటూ లక్షలు గుమ్మరిస్తూ ఉన్నారు. ఒక దీనురాలండి 2 కాసులు అర్పిస్తూ ఉంది. దేవుడు అంటాడు, ఈమె అందరికన్నా ఎక్కువ అర్పించింది. ఆమె దగ్గర ఉన్నాడు ఆయన, ఆమెనే చూస్తున్నాడు. కారణం ఏంటంటే తన జీవనం అంతా వేసింది ఆమె. దేవునిందు ప్రియులారా, దీనుల యొద్ద నివసించే దేవుడు. మంత్రులు, ప్రధానులు, నాయకులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఎవరి దగ్గరికి వెళ్తారు, లేదా ఎవరి దగ్గరికి రావాలని కోరుకుంటారు? ఈ కులపోట్లన్నీ కూడా పలానా ఆయన చెప్తే పడతాయంటే ఆయన దగ్గరికి వెళ్తారు, ఆయన పిలిపించుకుంటారు. లేదంటే అంతేకాని దీనుని దగ్గరికి వెళ్తారా? ప్రభునందు ప్రియులారా, నా దేవుడు మహాగణుడు, మహోన్నతుడు, కానీ దీనుల యొద్ద నివసించే దేవుడు ఆయన. దీనుల యొద్ద నివసించే దేవుడు. అందుకే ఒక దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను, నా దేవుడు దీనుల యొద్ద నివసించే దేవుడు. మరొక మాటను చూద్దామా? అక్కడ యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. 66వ అధ్యాయము 2వ వచనము. అవన్నీయు నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. చాలు ప్రియులారా, జ్ఞాపకం చేస్తున్నాం. ఇప్పటికి దాదాపు దీనులు తృప్తి పొందుతారు అని మొదటిది, దీనులు దేవుని మార్గాన్ని తెలుసుకుంటారు అని, దీనుల మొర దేవుడు వింటాడు అని, దీనులను లేవనెత్తుతాడు అని, దీనులను రక్షణతో అలంకరిస్తాడు అని, దీనులను ప్రభు విడిపిస్తాడు అని, దీనులకు సదుపాయము కలుగు చేస్తాడు అని, దీనుల ఎడల దయ చూపుతాడు అని, దీనుల యొద్ద ఆయన నివసిస్తాడు అని, దీనుల మీద 10వది జ్ఞాపకం చేస్తున్నాను, దీనుల మీద యెహోవా దృష్టి నిలుపుతాడు. 12 మంది శిష్యులలో యూదా ఇస్కరియోతు తప్పిపోయాడు అన్నాను కదండి. అందుకే 11 విషయాలు చెప్పాలనుకో. 12 కూడా ఉన్నాయి. 37వ కీర్తన 11వ వచనాన్ని చూస్తే దీనులు భూమిని స్వతంత్రించుకొందురు అని రాయబడింది.
దీనత్వం భూమిని స్వతంత్రించుకునేటట్లుగా చేస్తుంది ప్రియులారా. ఇక్కడ 10వ విషయాన్ని మనం చూస్తున్నప్పుడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని పలికిన దేవుడు, అవన్నీ కూడా నా హస్తకృత్యములు, అంటే నా చేతులతో చేయబడ్డవేవి, నా మాట చేత కలిగించబడినవేవి. కానీ ఎవడైతే దీనుడై ఉంటాడో, ఎవడైతే నలిగిన హృదయము కలిగిన వాడై ఉంటాడో, వాని మీద నేను దృష్టి నిలుపుతాను అన్నాడు ప్రియులారా. నీ మీద ఆయన దృష్టి నిలపాలి అనంటే నువ్వు దీనుడవై ఉండాలి, దీనురాలవై ఉండాలి. దేవా నా మీద దృష్టి ఉంచయ్యా, నా బిడ్డల మీద దృష్టి ఉంచయ్యా అంటున్నావా? నీ మీద ఆయన కనుదృష్టి పడాలి అంటే నీలో తగ్గింపు ఉండాలి, దీనత్వం ఉండాలి. సమయం అయిపోయింది, ఇంకొక మాట చదివిస్తాను. 11వది యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తున్నాం. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చాలు ప్రియులారా. 11వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దీనులు దేవుని కృపకు పాత్రులవుతారు. అంటే అర్హత లేని జీవితాలకు అర్హత కలుగుతుంది. ఒకవేళ 12వ విషయం కూడా మీకు చెప్పమంటారా? 37వ కీర్తన 11వ వచనాన్ని చూస్తే, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. 12 ఆశీర్వాదములు దేవుడు మీతో చెప్పమనగా చెప్పాను. దేవుని ఆత్మ నడిపింపును బట్టి మరొక్క పర్యాయం మరికొన్ని విషయాలు కూడా జ్ఞాపకం చేస్తాను. ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇన్ని మాటలు విని ఆత్మీయముగా బలపరచబడుతున్న దేవుని కుమారుడా, కుమార్తె, దీనత్వాన్ని కలిగి ఉందాం. మనకున్న అందమో మనకున్న ఆస్తో మన వెంట రావు. వాటిని బట్టి మనం అతిశయపడాల్సిన పని కూడా లేదు. మనల్ని మనం ప్రభు దృష్టికి తగ్గించుకుందాం, దీనులుగా ఉందాం. ఆయన హెచ్చించి ఈ ఆశీర్వాదాలన్నిటిని కూడా మనకు అందించేవాడుగా ఉన్నాడు. నమ్ముతున్నావా? దీనత్వాన్ని కలిగి ఉందాం. దేన్ని బట్టి అతిశయపడుతున్నావో అతిశయాన్ని విడిచిపెట్టి ఈరోజు ఆయన ఎదుట సరెండర్ అయిపో. నిన్ను నీవు తగ్గించుకో. నీ ప్రభు నిన్ను హెచ్చిస్తాడు, నన్ను హెచ్చిస్తాడు. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దేవా, అట్టి దీనత్వాన్ని నాకివ్వు. వీటన్నిటితో పాటు నాకు పరలోకం కావాలి అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నావు. కాబట్టి నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యం నా దీనత్వం ద్వారా నాకు దయచేయని ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుదాం. ఓ ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నీ ప్రియ కుమారుడు మా ప్రాణనాథుడైన యేసుక్రీస్తుల వారు మొట్టమొదటి ప్రసంగములో మొదటి మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నప్పుడు, పరలోక రాజ్యముతో పాటు ఈ రాజ్యములో, ఈ లోకములో మాకేమైనా ఉన్నాయా అంటే 12 పరలోకపు ఆనిముత్యాలను చెబుతూ వచ్చారు. మేము దీనులుగా ఉంటే వీటన్నిటినీ మేము స్వతంత్రించుకుంటామని మాకు తెలిసింది. కాబట్టి నీ వాక్యం ప్రకటించి నీ సేవకుడనైన నాకు, ఈ వాక్యమున్న నీ బిడ్డలకు మీ దీనత్వాన్ని మీరు అనుగ్రహించి నిండార్లుగా మీరు దీవించి ఇట్టి ఆశీర్వాదములతో మీరు వర్ధిల్ల చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100 ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకోమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైనటువంటి మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.